హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? మూవీకి అండి. వీకెండ్ కదా, మూవీకి రెడీ అయిపోతున్నాను. ఈ మూవీకి అనుకుంటున్నారా? చెన్నై లవ్ స్టోరీ. చూడండి, మేమైతే చెన్నై లవ్ స్టోరీకి టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మా నంద్యాలలో మినీ ప్రాతాప్లో ఆడుతుంది. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం మూవీకి. నేనేమో రెడీ అయి కూర్చుంటే మా ఆయన ఏమో చూస్తే బయట ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. మనం ఎలా ఉన్నా కానీ బండి మాత్రం నీట్ గా ఉండాలి. మనం ఎంత మహా అయితే ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోయి వచ్చేస్తాం. చూడండి బండి ఎలా మెరిసిపోతుందో. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మూవీకి ఏమో టైం అయిపోతుంది. మా ఆయన ఏమో బండి క్లీన్ చేస్తూనే ఉన్నాడు ఒకటేమైనా. మూవీకి ఏమో టైం అవుతుంది. నాకెందుకు, నేను రెడీ కూర్చున్నా కదా. ఐఎమ్ సో హ్యాపీ. సార్ నేను ఎప్పుడో రెడీ సార్. మీరు రెడీ అవడమే లేట్. ఇంకా మీరు రెడీ అయితే మూవీకి వెళ్దాం. ఒక 10 మినిట్స్ ముందర వెళ్దాం మూవీకి. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే రెడీ అయ్యి వచ్చాడు. ఇంకా త్వరగా వెళ్ళి మూవీకి వెళ్ళాలి. మళ్ళీ మూవీకి టైం అయిపోతుంది. ట్రాఫిక్ లేకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మేమైతే మూవీకి స్టార్ట్ అయిపోతున్నాం. బయలుదేరేసి మూవీ ఎలా ఉందో వచ్చి చూసి మీకు చెప్తాను. ఈరోజు తొలి ఏకాదశి కదా, నంద్యాల కాళికమ్మ అమ్మవారి గుడి ఎంత నిండుగా కనిపిస్తుందో చూడండి, ఎంత మంచిగా డెకరేషన్ చేశారో. మేము ఈవినింగ్ టెంపుల్ కి వెళ్తాం. ఇక్కడైతే మన గాంధీ చౌక్ లో గాంధీ తాత విగ్రహం చూడండి ఫ్రెండ్స్. నంద్యాల గాంధీ చౌక్ లో ఎప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడు వచ్చినా కానీ ఒక 5 మినిట్స్ అలా ట్రాఫిక్ లో వెయిట్ చేస్తుంది. బాబా గుడి అయితే ఇంకా రేపు అయితే ఎల్లుండి మంచిగా డెకరేట్ చేస్తారు. గురు పౌర్ణమి ఉంది కదా. ఇంకా మూవీకి అయితే వచ్చేసాం ప్రతాప్ థియేటర్ సందుకి. అందరూ వెయిట్ చేస్తున్నారండి మూవీకి స్టార్ట్ అయితే వెళ్ళాలని. మూవీ చూసి వచ్చి చెప్తాం. ఇదే ప్రతాప్ థియేటర్. ఇందులోనే పైన మినీ ప్రతాప్ థియేటర్ ఉంటుంది. ఇదే ప్రతాప్. మామూలుగా అయితే ప్రతాప్ థియేటర్ లో మూవీ చూడాలంటే అసలు సౌండ్ కి మస్తు ఉంటది. ప్రతాప్ థియేటర్ లో మూవీ చూడడానికి మెయిన్ సౌండ్స్ కి వస్తాం మేము. ఇప్పుడైతే వచ్చేసామండి మూవీకి. మూవీ స్టార్ట్ అయిపోయిందేమో అని అనుకున్నాం, కానీ యాడ్స్. నెక్స్ట్ వెంకటేష్ మూవీ ఎలా ఉంటుందో ఫుల్ ఫన్నీగా ఉంటుంది. మూవీ స్టార్ట్ అయిపోయింది. చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం ఇంట్రడక్షన్. వామ్మో, ఇంటర్వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉందిగా. మా ఆయన తిప్పలు చూడండి, పాప్కార్న్ పెప్సీ తీసుకొని వస్తున్నాడు. అద్దో India's top app for premium drama, romance, action, thriller, horror. ఇంకా ఇంటర్వ్యూలో అయిపోయింది. అప్పుడే సగం పాప్కార్న్ అయిపోగొట్టేసినారు. ఇంకా యాడ్స్ వస్తున్నాయి. ఫైనల్లీ ఎలా అనిపించింది మూవీ? మూవీ అయితే అబ్బవరన్ కిరణ్ యాక్టింగ్ అయితే మస్తు చేసినాడు. యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. అయితే మూవీ మొత్తం ఫుల్ ఎమోషనల్ సెంటిమెంట్ తో కొట్టేసినారు దాంట్లో. నేనైతే 2-3 సీన్లలో బాగా ఏడ్ చేసినా కూడా మూవీలో కూర్చొని నాకైతే నచ్చింది. 2 టైమ్స్ చూడొచ్చు. యూ ఫీలింగ్? నీకు ఎలా అనిపించింది మూవీ? నాకా, ఆ అమ్మాయిని ఒక అబ్బాయి రిజెక్ట్ చేయడం అయితే బాగా నచ్చింది. ఓకే, ఎమోషనల్. ఓకే, బాగుంది, చూడొచ్చు.